గుండె సంబంధిత సమస్యలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా హృద్రోగులు చనిపోయారని వెల్లడించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒంగోలు జీజీహెచ్లో కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల హాజరయ్యారు. ఇక ఒంగోలులో పూర్తిస్థాయి అధునాతన పరికరాలతో అత్యున్నత స్థాయిలో గుండె సంబంధమైన చికిత్సలు అందిస్తున్నట్టుగా దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. జీజీహెచ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని స్పష్టం చేశారు దామచర్ల జనార్దన్ రావు. నుంచి ఎక్కువ మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో దగ్గర దానికోసం అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హార్ట్ డే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మొత్తం కూడా మనకి పెట్టడం జరిగింది. దాని మీద ఈరోజు ఎంటైర్ మనకు అన్ని హాస్పిటల్స్లో కూడా హార్ట్ డిజీజ్ దేనికి వస్తున్నాయి, హార్ట్ డిజీజ్ దేనివల్ల మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు హార్ట్ డేగా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం ఒకసారి చూసుకుంటే 20.5 మిలియన్స్ వరకు ఈరోజు హార్ట్ డిజీజ్లో చనిపోతూ ఉన్నారు. ట్యూటీస్ కానీ లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. 2000లో ఎక్కువ హార్ట్ డిజీజ్ నుంచి ఎక్కువ మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో దగ్గర దానికోసం అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హార్ట్ డే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మొత్తం కూడా మనకి పెట్టడం జరిగింది. దాని మీద ఈరోజు ఎంటైర్ మనకు అన్ని హాస్పిటల్స్లో కూడా హార్ట్ డిజీజ్ దేనికి వస్తున్నాయి, హార్ట్ డిజీజ్ దేనివల్ల మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు హార్ట్ డేగా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం ఒకసారి చూసుకుంటే 20.5 మిలియన్స్ వరకు ఈరోజు హార్ట్ డిజీజ్లో చనిపోతూ ఉన్నారు. ట్యూటీస్ కానీ లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. 2000లో ఎక్కువ హార్ట్ డిజీజ్ నుంచి ఎక్కువ మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో దగ్గర దానికోసం అని చెప్పి ఈ అవేర్